సో గాయస్, మా సార్ గారు పైనాపిల్తో ఏదో జ్యూస్ ఏదో బియర్ చేస్తారు కదా. సో నేను మిగిలిపోయిన పైనాపిల్తో పైనాపిల్ కేసరి చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్. బా, తీయ వాసన వస్తుంది. మంచి తీయగా ఉంది. ఈ పైనాపిల్ కేసరిలో కూడా షుగర్ ఎక్కువ వేసుకోక్కర్లేదు మనం, అంత తీయగా ఉంది. సో పైనాపిల్ కేసరి కోసం అయితే చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే పాన్ పెట్టేసుకొని పాన్లో కొంచెం గీ వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకున్నాం కదా. గీలో కొంచెం జీడిపప్పు అండ్ కిస్మిస్ వేసుకుంటున్నాను. జీడిపప్పు కిస్మిస్ వేగుతున్నాయి కదా, దీంట్లోనే ఒక కప్ ఆఫ్ సూజీ రవ్వ వేసుకుంటున్నాను, ఉప్మా రవ్వ. సో మంచిగా ఉప్మా రవ్వని కూడా రోస్ట్ చేసేసుకుందాం. ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. లైట్గా స్మెల్ వస్తుంది మనకి, స్మెల్లో తెలిసిపోతుంది, అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. ఈ ఉప్మా రవ్వ అయితే మంచిగా మొత్తం రోస్ట్ అయిపోయింది. దీన్ని మొత్తం నేను వేరే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. సో సేమ్ ప్యాన్లోకి పైనాపిల్స్ వేసేస్తున్నాను. ఈ పైనాపిల్లో నుంచి వచ్చే వాటర్ ఉంటుంది కదా, దాంతోనే కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఇంకొంచెం వాటర్ పోసుకోవాలి. సో ఇట్లా పైనాపిల్లో ఒక ½ టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఆ వాటర్లో పైనాపిల్ని కొంచెం మగ్గనిచ్చేది. పైనాపిల్ అయితే ఇట్లా మంచిగా మగ్గిపోయింది. మనకి కూరలో కనుక ముక్కలు మగ్గిపోయినట్టు ఎట్లా ఉందో అట్లా తెలిసిపోతుంది మగ్గిపోయినట్టు. కప్తో అయితే మనం రవ్వ తీసుకున్నాము, ఆ కప్తో 3 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకున్నాము. 3 కప్స్ ఆఫ్ వాటర్ పోసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ అండ్ జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ దీంట్లో వేసేసుకోవాలి. స్లోగా వేసుకోవాలి, సో దట్ ఉండలు కట్టకుండా ఉంటాయి. తిప్పుతూనే వేసుకోవాలి. ఈ లోపు ఫుడ్ కలర్ ప్రిపేర్ చేసుకుందాం. యాక్చువల్లీ రవ్వ కేసరి కొంచెం ఎల్లోయిష్ కలర్ లో ఉంటే బాగుంటుంది కదా చూడడానికి. సో లైట్ గా ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఫుడ్ కలర్ కోసం కొంచెం వాటర్, సాఫ్రాన్ కూడా వేసుకోవచ్చు, నా దగ్గర అవైలబుల్ లేదు, సో నేను ఓన్లీ ఫుడ్ కలర్ వేస్తున్నాను. చేయి నొప్పి వస్తుంది. దీంట్లో ఇప్పుడు ½ కప్ ఆఫ్ షుగర్ వేసేసుకుంటున్నాం. కొంచెం పడుతుంది అనుకుంటా షుగర్. నేను యాక్చువల్లీ పైనాపిల్ కొంచెం స్వీట్గా ఉంది కదా అని చెప్పి షుగర్ తక్కువ వేసాను, బట్ స్టిల్ కొంచెం షుగర్ పడుతుంది. కొంచెం షుగర్ టేస్ట్ చేసి జస్ట్ ఇన్ కేస్
షుగర్ కనుక సరిపోలేదు అనుకుంటే మనం వేసుకోవచ్చు, ఎవరు క్వాంటిటీ తగ్గట్టు వాళ్ళు, లైక్ ఎవరు ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా షుగర్, వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అట్లా. దీంట్లో మనం ఫుడ్ కలర్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం బాగా తిప్పుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఏం అడుగంటది కానీ ఉండలు కట్టుతుంది. ఉండలు కట్టకుండా ఉండాలంటే తిప్పుకుంటూనే ఉండాలి కంటిన్యూస్గా. ఇప్పుడు ఇంకొక స్పూన్ గీ యాడ్ చేసుకుంటున్నాను నేను. లాస్ట్లో ఎప్పుడైనా మనం స్వీట్స్ చేసుకున్నప్పుడు లాస్ట్లో కొంచెం గీ యాడ్ చేసుకుంటే కొంచెం ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది అనమాట, ఎక్కువ తగులుతుంది తినేటప్పుడు. సో అంతే, అయిపోయింది. కొంచెం ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు డిజర్ట్గా చేసి పెట్టచ్చు, ఈజీగా అయిపోతుంది అండ్ స్పెషల్గా ఉంటుంది బికాస్ పైనాపిల్ కేసరి కాబట్టి. పైనాపిల్ కట్ చేసేది పెద్ద పని అనుకోండి, నాకు ఆల్రెడీ కట్ చేసింది కాబట్టి ఈజీగా అయిపోయింది. ఇదే పైనాపిల్ కేసరి, వెరీ ఈజీ. జీడిపప్పు, కిస్మిస్, రవ్వ ఏం చేసుకున్నాం, నెక్స్ట్ పైనాపిల్ ఏం చేసుకున్నాం, తర్వాత కొంచెం వాటర్ పోసి ఆ రవ్వ వేసేసి కొంచెం ఫుడ్ కలర్ వేసి కొంచెం షుగర్ వేసేస్తాం, అయిపోయింది. తిండిరాం, పైనాపిల్ కేసరి రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. సూపర్. అండ్ దెన్ ఆ నెక్స్ట్ డే మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిది ఫస్ట్ బర్త్డే అయితే వెళ్ళాము. వాళ్ళు చాలా బాగా సెలబ్రేట్ చేశారు, యానిమల్ థీమ్ ఎంచుకున్నారు. అవి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. అక్కడ ఫేస్ పెయింట్స్ కూడా పెట్టారు, ఆల్సో బలూన్స్, స్వీట్స్, చాక్లెట్స్, కేక్. చిన్నపిల్లలకి చాలా ఇష్టం కదా బర్త్డేస్ అంటే, అవి అయితే బాగా ఎంజాయ్ చేసింది. సో బర్త్డే పార్టీ అయితే అయిపోయింది. ఇక్కడ దగ్గరలో వాక్సా లొకేషన్లో త్రివేణి అంటే ఇండియన్ సూపర్ మార్కెట్, ఇక్కడ బ్రాంచెస్ ఉంటుంది అనమాట. సో అది కొత్తగా స్టార్ట్ చేశారంట, అక్కడికి వెళ్తున్నాం. ఆ స్టోర్ ఆ రోజే ఓపెన్ కాబట్టి ఓపెనింగ్ డే రోజున సందర్భంగా వాళ్ళు కాంప్లిమెంటరీగా పాప్కార్న్ అండ్ సమ్ స్వీట్స్, ఆల్సో సమోసాస్ అవన్నీ కాంప్లిమెంటరీగా పెట్టారు. అండ్ మెహందీ కూడా పెట్టారు. నేను పెట్టించుకుందాం అనుకున్నా కానీ మా అవ్యతో చాలా కష్టం అని చెప్పి లైట్ తీసుకున్నా. అండ్ దెన్ అక్కడ వాళ్ళు టికెట్స్ కూడా ఇస్తున్నారు, లక్కీ డ్రా తీస్తారంట. సో లక్కీ డ్రా వచ్చిన వాళ్ళకి సమ్ ఏవో గిఫ్ట్స్ కూడా ఉన్నాయన్నారు. మేమైతే రాసాము కానీ మాకు టైం లేక వచ్చేసాము. ఐ డోంట్ నో మాకు వచ్చిందో రాలేదో. తర్వాత లైవ్ మ్యూజిక్ అది కూడా పెట్టారు కానీ అప్పటికే చాలా టైం అయిపోయింది. ఈరోజు అయితే త్రివేణికి ఈరోజు ఓపెనింగ్ అనమాట. ఓపెనింగ్ అని చెప్పాను కదా, వాళ్ళు 4 o'clockకి ఏదో లక్కీ డ్రా తీస్తామన్నారు. అప్పటి వరకు వెయిట్ చేసాము, మనదైతే రాలేదు. 5 o'clock ఇంకో లక్కీ డ్రా తీస్తారంట. మేము రిజిస్టర్ చేసుకున్నాం కానీ వీ డోంట్ నో, ఇంకా చాలా టైం అయిపోతుంది. ఇక్కడ నుంచి చాలా దూరం అనమాట మా ఇంటికి వెళ్ళడానికి. సో అందుకే వచ్చేసాం ఇంకా. అండ్ దెన్ నెక్స్ట్ డే వచ్చేసి సాయిబాబా టెంపుల్కి వెళ్దామని చెప్పి రెడీ అయ్యాము. యాక్చువల్లీ మా ఇంటి దగ్గర నుంచి ఒక 10 minutes డిస్టెన్స్. ఎందుకో చాలా పీస్ఫుల్గా ఉంటుంది అక్కడికి వెళ్తే. ఆల్టర్నేట్ ఎవ్రీ థర్స్డే వెళ్ళడానికి ట్రై చేస్తాము. గురుదత్త సాయిబాబా టెంపుల్. నువ్వు కార్ తీసుకొచ్చేస్తావా నాన్న? ఇదిగోండి, ఇక్కడ ప్రసాదం పెడతారు.
మామూలుగా అయితే అందరు ఇక్కడ కూర్చొని తింటారు, బట్ ఈరోజు చాలా చల్లగా ఉంది, కోల్డ్ వెదర్. సో 2 go బాక్సెస్ ఇస్తున్నారు ప్రసాదం. దర్శనం బాగానే జరిగింది ఈరోజు. సో టెంపుల్ నుంచి ఇంటికి అయితే వచ్చేసాము. ఎవడైతే రాలేదు ఈరోజు. ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ మేము ఆల్టర్నేట్ వీక్ వెళ్తూ ఉంటాము ఈ టెంపుల్కి. ఇక్కడ నుంచి 15 minutes కాదు. టెంపుల్ అయితే నిండిపోతుంది, కార్లు కూడా అసలు మాకు పార్కింగ్ కూడా దొరకదు. కానీ ఈ రోజు అయితే ఎక్కువ మంది వచ్చినట్లేరు. యాక్చువల్లీ వెదర్ ఈరోజు స్నో చూపించింది, స్నో అయితే పడలేదు కానీ వెదర్ అంతా చాలా చల్లగా ఉంది, మేబీ అందుకే రాలేదు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. బాయ్ బాయ్. I got.